హల్లెలూయా. గిద్యోను అయితే గోధుమలను దుల్లగొట్టుచున్న సమయంలో నీవు ఈ పని చేయటం కాదు, కానీ అక్కడ ఇజ్రాయేల్ ప్రజలు మరి యొక్క శత్రువుల చేతికి అప్పగించబడి ఉన్నారు, వారిని విడిపించడానికి వారి పక్షముగా నువ్వు వెళ్ళు అని దేవుని యొక్క దూత మరి గిద్యోనుతో మాట్లాడుచున్నప్పుడు, నేను ఏ పాటి వాడనని అనుకుంటున్న సమయంలో మరి పరాక్రమము కలిగిన బలాఢ్యుడా, ధైర్యము తెచ్చుకొనుము, బలము తెచ్చుకొనుము, నేను నీకు దేవుడై ఉన్నాను, నేను నీకు తోడై ఉన్నాను అని దేవుడు అభయమిస్తున్నాడు. అవును ప్రియ బిడ్డలారా, ప్రభువు వారు మనకు ఎల్లవేళలా తోడై ఉన్నారు. మనము బలము తెచ్చుకునే వారముగా ఉండాలి. నేను ఏ పాటి వాడను, నేను ఏ పాటి దాన్ని నువ్వు అనుకోవచ్చు ఎన్నో సందర్భాలలో, ఎన్నో విషయాల్లో. కానీ ఎటువంటి సమస్యనైనా, ఎటువంటి శత్రువునైనా, ఎటువంటి మరి క్లిష్ట పరిస్థితి అయినా గాడ్ విల్ గివ్ యూ స్ట్రెంగ్త్. అందుకనే లేఖన భాగములలో వ్రాయబడి ఉన్నది, ప్రియ బిడ్డలారా, నేనైతే బలహీనుడును, కానీ నాలో ఉన్నవాడు బలవంతుడు, నాలో ఉన్నవాడు శక్తివంతుడు. యేసు నామమునందు నేను సమస్తము చేయగలను. ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ వన్ హూ స్ట్రెంథెన్స్ మీ. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి తీర్మానము కలిగి మనం ఉంటే మన పక్షముగా కూడా ప్రభువారు ఎన్నో కార్యములు చేస్తారు, ఎన్నో విధముల అద్భుతాలు చేస్తారు. మనకు అసాధ్యమైనది ఏదియూ ఉండదు, అపజయము ఉండదు, ఫెయిల్యూర్ అనేది మన జీవితంలో ఏ విధంగా చూడడానికి వీల్లేదు. మనతో ముఖాముఖిగా మాట్లాడే దేవుడు మన దేవుడు, ముఖాముఖిగా మనల్ని ఓదార్చే దేవుడు మన దేవుడు, ఆదరించే దేవుడు మన దేవుడు, మన పక్షముగా యుద్ధము చేసే దేవుడు మన దేవుడు, మన పక్షముగా శత్రువులను ఓడించే దేవుడు మన దేవుడు. ఆర్ యు బిలీవింగ్? లెట్ us క్వశ్చన్ అవర్ సెల్ఫ్. మనము విశ్వాసం ఉంచుచున్నామా దేవుని మాటలు? ఎన్నెన్నో అమూల్యమైన శ్రేష్టమైన జీవపు వాక్కులు దినము వింటున్నాం ప్రియ బిడ్డలారా. బట్ ఆర్ వి ప్రాక్టీసింగ్ అవర్ ఫెయిత్? మనము దేవుని యొక్క విశ్వాసములో మనము ఎదగలుగుచున్నామా? ఆ యొక్క విశ్వాసములో మనము బలపరచబడగలుగుచున్నామా అని అనుదినము ప్రశ్నించుకోవాల్సిన వరముగా ఉంటున్నాము. నీకు సమాధానము, భయపడకము, నీవు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ యొక్క యుద్ధంలో చావువు అని దేవుని యొక్క దూత గిద్యోనుతో మాట్లాడుచున్నది. మనము మనుష్యులముగా మనం బలహీనులమే, శక్తిహీనులమే, జ్ఞానహీనులమే, ఏ పాటి వారము మనము అనుకోవచ్చు. ఈవెన్ వేసి అంటూ దావీదు జీవితాన్ని చూస్తే కూడా దావీదు కూడా చిన్నవాడే, మరి పొట్టివాడే, దేనికి పనికిరానివాడే, కుటుంబంలో తృణీకరింపబడిన వాడే. బట్ హీ కిల్డ్ గోలియాత్ విత్ వన్ స్టోన్. Really we have to praise God. Hallelujah, hallelujah. యెహోవా మనతో ఉంటే, మనలో ఉంటే we can do everything. ప్రతి ఒక్క కార్యమును కూడా మనము మన దేవుని పక్షముగా సఫలీకృతం చేయగలము. మరి దేవునికి వేరుగా ఉండి మనము ఏమి చేయలేము, కానీ ఆయన మనతో ఉంటే ఎప్పుడు కూడా మనకు మన జీవితంలో జయం ఉంటుంది. వీ కెన్ సక్సీడ్ ఆల్ థింగ్స్ వాట్ ఎవర్ వీ డూ. మరి గొప్ప గొప్ప జయాలు మనం చూడడానికి మన జీవితంలో అవకాశం ఉంది. విశ్వాస జీవితంలో, కుటుంబ జీవితంలో, విద్యా జీవితంలో, ఉద్యోగ జీవితంలో, ఇంకను అనుదిన మన యొక్క జీవన శైలిలో అనేక విషయాల్లో కూడా ప్రభు వారు కృప చూపించి ఆయన ముందుకు మనల్ని కొనసాగింపచేస్తారు. దేవుని నామ స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గిద్యోను అయితే భయపడ్డాడు. మరి నేను ఏ పాటి వాడిని అనుకున్నాడు, కానీ వీరిని మరి అనగా మిద్యానీయులైన ప్రజలను ఓడించడానికి, శత్రువులను మరి ఓడించడానికి, మరి ఇశ్రాయేలు ప్రజల పక్షముగా యుద్ధము చేయడానికి గిద్యోను దేవుడు ఏర్పాటు చేసి ఉన్నాడు. గిద్యోను బయలు దేవత స్తంభములను విరగగొట్టి ఉన్నాడు. లేఖన భాగములలో న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 37-38 వచనాల్లో గమనించినట్లయితే, ఇప్పుడు గిద్యోను నీవు సెలవిచ్చినట్లు నా చేత ఇశ్రాయేలీయులను రక్షింపను ఉద్దేశించినలా నేను కళ్ళమున గొర్రెబొచ్చు ఉంచిన తరువాత నేల అంతయు ఆరి ఉండగా ఆ గొర్రెబొచ్చు మీద మాత్రమే మంచు పడుటనెలా నీవు సెలవిచ్చినట్లు ఇశ్రాయేలీయులను నా మూలమున రక్షించదవని నేను నిశ్చయించుకొందునని దేవునితో అనెను. అలాగున జరిగెను. దేవునామ స్తోత్రం. హల్లెలూయా. ప్రియ బిడ్డలారా, గమనించినట్లయితే నేను కళ్ళమున గొర్రెబొచ్చు ఉంచిన తరువాత నేల అంతయు ఆరి ఉండగా ఆ గొర్రెబొచ్చు మీద మాత్రమే మంచు పడాలి. దేవునితో ఒక షరతు పెడుతున్నాడు. ఏంటంటే ఇజ్రాయేల్ ప్రజల పక్షముగా నేను ఉండాలి, యుద్ధము చేయాలి, మిద్యానీయులతో మరి ఓడించాలి అంటే ఒక సూచన నాకు కనపరచు
ప్రభువా అని దేవునితో వేడుకుంటున్నాడు గిద్యోను. ఏమనగా, మరి నేను కళ్ళమున గొర్రెబొచ్చు ఉంచిన తరువాత నేల అంతయు ఆరి ఉండగా గొర్రెబొచ్చు మీద మాత్రమే మంచు పడాలి. గమనించారా ప్రియబిడ్లారా? నా మూలముగా రక్షించదనని నేను నిశ్చయించుకొందునని దేవునితో అనెను. అంటే హీ వాంట్ టు గెట్ కన్ఫర్మేషన్ ఫర్ హిమ్సెల్ఫ్. మరి గిద్యోనుకు తనకు తాను ఒక కన్ఫర్మేషన్ కావాలని కోరుకుంటున్నప్పుడు మరి ఆ విధంగానే జరిగెను. అతడు ప్రొద్దుట లేచ గొచ్చును విడిచి నీళ్లతో పాత్ర నిండు వరకు ఆ బొచ్చు నుండి మంచును పిండెను. దేవునామ స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు చేసే కార్యాలు ఆ విధంగా ఉంటాయి. దేవునితో మనము సంబంధము కలిగినప్పుడు, దేవునితో ముఖాముఖిగా మనము మాట్లాడగలిగినప్పుడు, దేవుని యొక్క దర్శనము మనము కలిగి ఉన్నప్పుడు, దేవుని యొక్క దూత మనతో మాట్లాడినప్పుడు మన జీవితంలో ఎటువంటి అపజయము ఉండదు. మనకు ధైర్యము అనుగ్రహించు దేవుడు మన దేవుడు. పరాక్రమము గల బలాఢ్యుడా, నీకు నేను తోడై ఉన్నాను అని దేవుడు మనతో స్వయంగా మాట్లాడతాడు. అవును ప్రియబిడ్లారా, ఈనాటి దినమున మరి పరీక్షలు ఎంతో మరి దగ్గరగా వస్తున్న ఈ సమయములలో ఎంతోమంది బిడ్డలు రాత్రింబవళ్ళు కష్టపడి చదువుతారు, ఎంతో శ్రమిస్తారు. మరి 10th క్లాస్, ఇంటర్, డిగ్రీ, మరి కాంపిటేటివ్ ఎగ్జామ్స్, ఇంకను ఈ యొక్క ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్న కొద్దీ పిల్లల్లో ఒకలాంటి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. ఏంటంటే, నేను పాస్ అవుతానో ఫెయిల్ అవుతానో, ఎగ్జామ్స్ ఎలా రాస్తానో, అసలు నాకు జాబ్ వస్తుందో లేదో, లేదా నేను ఈ యొక్క ఎంసెట్ ఎగ్జామ్ ఎలా రాస్తానో, గ్రూప్ 4 రిజల్ట్లో నాకు ర్యాంక్ వస్తుందో లేదో, నాకు జాబ్ వస్తుందో లేదో, ఎన్నో అనుమానాలు, సందేహాలు బిడ్డలకు వస్తూ ఉంటాయి. ఎన్నో రకముల నిరుత్సాహాలతో నిండిపోతారు. కానీ మనము when we have communication with God, God will do His mighty and marvelous mysterious miracles in our life. మన జీవితంలో మనం దేవునితో యొక్క నిబంధన కలిగి ఉంటే, ఒక కమ్యూనికేషన్ అనేది కలిగి ఉంటే, ప్రభువారు మన పక్షముగా ఉండి మన పట్ల కార్యములు సక్సీడ్ చేస్తారని ఈ యొక్క ప్రశస్తమైన సమయంలో జ్ఞాపకము చేయుచున్నాను.